మన రే ఏదైతే సోల్ రే ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన మాస్టర్తో మనం లింక్ అయి ఉంటాం, మనకు తెలిసిన తెలియకపోయినా. వాడే మనకి తెలిసేటప్పుడు భాషలో హైరార్కీ అనేటువంటి పేరుతో 7 మాస్టర్స్ గురించి మనం ఇంత పూర్వం క్లాసులో చెప్పుకున్నాం. మీరే ఏదైతే ఉంటుందో సోల్ లెవెల్లో ఆ మాస్టర్తో ఉంటారు. మిగతా మాస్టర్ దగ్గర కూడా పనిచేయవలసి వస్తుంది అప్పుడప్పుడు. అంటే మిగతా రేస్ మీద ఎక్స్పీరియన్స్ రావడం కోసం. మిగతా రేస్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చి వాటి మీద మాస్టరీ రావడం వరకు 4th ఇనిషియేషన్ వరకు జరుగుతుంది. 5th ఇనిషియేషన్ నుంచి తన రే మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు. ఇది ఇక్కడ మన భూమి మీద జరిగేటటువంటి విషయం. మనం 4th రౌండ్ లో ఉన్నాం, వీనస్ 5th రౌండ్ లో ఉంది. అంచేత ఒక్కొక్కటి ఒక్కొక్క రౌండ్ లో ఉంటుంది. అంచేత 5th రౌండ్ లో 3rd రూట్ రేస్ లో ఉంది. అది అని లెక్క చెప్పాను అనుకోండి. అంటే మీకు కొంచెం అర్థం అవుతుంది అనమాట. అంటే మనకి మన 5th రౌండ్ లో 4th రూట్ రేస్ అర్థం అయిపోతే అది 4th రౌండ్ లో 5th రూట్ రేస్ అంటే అది 5th రౌండ్ లో 4th రూట్ రేస్ అలాగే అవుతుందన్నమాట. దాన్ని బట్టి ఇంటర్లింకింగ్ ఉంటుంది. బాగా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. అయినా మనం నేర్చుకుంటాం వాటిని, తర్వాత అది వచ్చేటప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి కావాల్సినంత వరకు ఏం చేస్తారంటే 7 అనేటువంటి ఋషులు ఫస్ట్ దిగుతారు. మనకి కథల యందు కానీ పురాణముల యందు కానీ మొట్టమొదటిగా సత్యవంతుడు అనేటువంటి రాజు ఉండేటప్పుడు రాజుకేమో చిన్న చేప వచ్చింది, పెద్ద చేప. ఆ చేప అయిపోయిన తర్వాత అంతా ప్రళయం వస్తుందని చెప్పి ఒక బోట్లో ఎవరిని ఎక్కించుకుంటాడు? సప్తఋషుల్ని ఎక్కించుకుంటాడు. కథలు కూడా పురాణాలు కాలం ఉంటాయి, ప్రతి దాంట్లో కథ ఉంటుంది, ప్రతి స్క్రిప్చర్ లో ఉంటుంది. ఈజిప్షియన్ టాబ్లెట్ లో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, నోవా అనేటువంటి కథ ఉంటుంది. ప్రతి దాంట్లో కథ ఇస్తారు. కథ మామూలుగా సదా చదువుకోవడానికి బాగున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా ఈ అర్థంతా పోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ధ్యాన్ చౌహాన్స్ అనేటువంటి మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ వల్ల ఇదంతా మొత్తం ఇదంతా కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ రూట్ రేసెస్ ఎలాగ డెవలప్ అవుతుందో చూసి దానికి సంబంధించిన రేకి సంబంధించినటువంటి మాస్టర్ వచ్చి ధ్యాన్ చౌహాన్ అంటారు. ఆయన వచ్చి ఆ రెవల్యూషన్ చెప్తారు. అందరికీ ఇది చెప్పినా ఎక్కదు. ఇప్పుడు 6th రూట్ రేస్ కి సంబంధించినటువంటివి కానీ 5th రౌండ్ కి సంబంధించి ఇప్పుడు మనకి చెప్పారు. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు ఉన్నవే అర్థం చేసుకోవటం లేదు, సిటీ డేట్ని అర్థం చేసుకోవటం లేదు. అందుకని ఎక్కువ చూపించారు. ఇప్పుడు గోస్ ఆఫ్ ది హెడ్ అనమాట. ఆ టైం వచ్చినప్పుడు ఆ రెవల్యూషన్ వాళ్ళకి ఇస్తారు. అయితే ఇది చిన్న మిలిక ఒకటి ఉంది. ఇప్పుడు ఏ రౌండ్ లో ఉన్నాం మనం? ఏ రూట్ రేస్ లో ఉన్నాం? ఎక్కడికి వెళ్తాం? 5th రూట్ రేస్. 5th రూట్ రేస్ కి 5th రౌండ్ కి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు మనం 5th రేస్ లో ఉన్నాం కాబట్టి 4th రౌండ్ లో ఉన్నా సరే కొన్ని వందకి ఇవి అమలు చెప్తాం. అయితే 4th రౌండ్ లో ఉన్నాం కదా, 5th రౌండ్ లోకి వెళ్ళవలసినటువంటిది మనకి ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత 5th రౌండ్ లోకి వెళ్తాం మనం. కానీ 5th రూట్ రేస్ లో ఉండేవాళ్ళు కొంతమంది 4th రౌండ్ కి ఆల్రెడీ ట్రైన్ అవుతూ ఉంటారు. కొంతమంది 5th రూట్ రేస్ లో ఉన్నా 6th రూట్ రేస్ రేపు రాబోతున్నది. 6th రూట్ రేస్ లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అవుతుంటారు. కొందరు వాళ్ళు మాస్టర్స్ యొక్క డిసైపుల్స్ అయ్యండి, ఇనిషియేషన్ తీసుకుని ట్రైన్ అవుతుంటారు. వాళ్ళ ద్వారా కొంచెం ఇంట్రెస్టెన్స్ లీక్ అవుతుంటాయి అన్నమాట. క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా. 5th రౌండ్ లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు మహాత్ములు అయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారనేటువంటిది అక్కడ స్టేగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట భూమి మీద. అలాగే 6th రూట్ రేస్ లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు స్టేగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది చెప్తారన్నమాట. వాళ్ళకి 5th సెన్స్ అనే 5th అనేటటువంటిది వాళ్ళకి 5th వేదం అనేటువంటి వాళ్ళకి తెలుసుంటుంది. అర్థమైందా? ఈ యోగం కానీ అర్థమైపోతే అప్పుడు 7 లార్డ్స్ భూమి మీదకి ఫస్ట్ వచ్చి వాళ్ళ అధ్యక్షతన జాగ్రత్తగా వినాలి. ఇక్కడికి డార్విన్ తిరిగి అక్కడ తేడా వస్తుంది. అణువు దగ్గర నుంచి ప్రతి మనిషి అంతా డెవలప్మెంట్ వాళ్ళ అధ్యక్షతన జరుగుతుంది. ముందు మినరల్ వచ్చిన తర్వాత ప్లాంట్ అయిన తర్వాత యానిమల్ అయిన తర్వాత మ్యాన్ అయిపోయాడు అనుకోండి. అందరూ మ్యాన్ అయిపోయిన తర్వాత ఇంక యానిమల్స్ ఇవన్నీ చచ్చిపోవాలి, చెట్లు చచ్చిపోవు. అన్ని సైమిల్టేనియస్ గానే వస్తాయి భూమి మీదకి వచ్చినప్పుడు. పుడుతున్నప్పుడు అన్ని సైమిల్టేనియస్ గా ఉండి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ఈవెన్ టుడే మనం ఏ రూట్ రేస్ లోనో 5th రూట్ రేస్ లో 3rd రూట్ రేస్ వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు కొందరు. 4th రూట్ రేస్ వాళ్ళు ఎక్కువ అక్కువే ఉన్నారు. వాళ్ళే కొట్టుకు వస్తూ ఉంటారు. కొంచెం అర్థమేంటి? 4th రేట్ ఛాయలు ఉండేటటువంటి ఎప్పుడు కొట్టుకోవడం, చూస్తుండడం, పొడుచుకోవడం, బాంబులు పెట్టుకోవడం, చచ్చిపోవడం అన్ని బొంబే ఇవన్నీ వింటూ ఉంటాం. వాళ్ళంతా అట్లాంటిక్ రేస్ వాళ్ళు.
సినిమా యాక్టర్లు అంతా అట్లాంటి ఫోర్త్ రేస్. గ్లామర్ కానీ మనీకి కానీ సెక్స్ కానీ లొంగిపోయినటువంటి దానికోసం ఎక్కువ గ్లామర్ కోసం ఉండేటాడు. అంచేతే ఎక్కడ కూడా స్పిరిచువల్ గా బాగా డెవలప్ అయినటువంటి వాడు గ్లామర్ దగ్గర రానివాడు. నాకు పేరు రావాలి, 10 మంది నా గురించి చెప్పుకోవాలి అనేటటువంటి ఎంత పెద్దవాడైనా సరే రానివాడు. వస్తేనే అట్లాంటి దేశంలోకి దాంట్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళు లాగేస్తారు. నేను గొప్ప అని ఎవడని అనుకున్నాడంటే వాడు ఆ బ్లాక్ వైపు లాగేస్తారు అన్నమాట. ఆ అట్లాంటియన్ రేస్ వాళ్ళే మనకి సినిమాలు వీటిలో చూసి బట్టలు ఇప్పుకుని గెంతేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు. మగాళ్ళ సిగ్గు లేకుండా రోడ్డు మీద గెంతేవాళ్ళు, తర్వాత సినిమాల్లో గెంతేటటువంటి వాళ్ళంతా అట్లాంటియన్స్, మాఫియాస్, ఈ గ్యాంగ్స్ అంతా కూడా వాళ్ళు ఉండిపోయారు. వీళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్ ఫిఫ్త్ రూట్ రేస్ వాళ్ళని టైం పడుతున్నారు. మీలాంటి మహాత్ములు అందరూ కూడా ఫిఫ్త్ రూట్ రేస్ నుంచి 6th రూట్ రేస్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. యోగం చేసుకోవడం, సాధన, మంచిగా ఉండడం, సౌమ్యంగా ఉండడం, నిర్మలంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇట్లా రేస్ అవుతూ ఉంటుంది. సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి లోపల. థర్డ్ రూట్ రేస్ యొక్క లాస్ట్ ఎండ్లో ఉండే రెమినిటెన్సే మనకి చైనా, జపాన్, ఆ ప్రాంతాల్లో కొంతమంది మిగిలిపోయి ఇంకా ఉన్నారు. తర్వాత వాటి కనెక్ట్ చేసి చెప్తాను. వాళ్ళు బుద్ధంకలు, కప్పలు అన్ని తినేస్తారు. వాళ్ళు నాసు దాన్ని కిక్కుని తినేస్తారు. వీళ్ళు ఇది తినకూడదంటే ఉండదు. వాళ్ళకి అన్ని తినేస్తున్నారు. పాములు, తేళ్లు తినరు అనుకుంటా. తేళ్లు తింటారో మన నాకు తెలియదు. పాములు మాత్రం హ్యాపీగా పాములు ఎలా పెట్టి ఉంటాయి. మరి తల కొట్టి ఈ పాములు కంటే వాడు పట్టనే కొంచెం గవ వంకాయ కూరలాగా వేయించేసి ఇచ్చేస్తారు అనమాట. ఇంకా జాతరలో అప్పుడు థర్డ్ రూట్ రేస్ లో అప్పుడు అంతకు తప్ప ఉండేది కాబట్టి, ఫుడ్ ఇదంతా ఉండేది కాబట్టి ఆ రోజులో వెళ్ళినవారు ఆ రెమినెంట్స్ ఉండిపోతారు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ ఉండేటువంటి కల్చర్ని బట్టి వాటికి ముందుకెళ్ళి బాగా అడ్వాన్స్డ్ ఈ దాంట్లో ఉండే హ్యుమానిటీలో ఆరియన్ రేస్ లో బాగా అడ్వాన్స్డ్ పీపుల్ ఎక్కువ మంది భారతదేశంలో ఉంటారు. భారతదేశంలో పుట్టడానికి అనేక జన్మలు పుణ్యం చేసుకుని అన్ని కంట్రీస్ తిరిగి ముందు ఆఫ్రికన్ కొడతాడు నల్లగా, ఆ తర్వాత అక్కడెక్కడో రెడ్ ఇండియన్, యూరోపియన్ అవుతాడు, అక్కడి నుంచి వెళ్ళి చైనా వాడు అవుతాడు, అటు నుంచి ఇటు తిరిగి ఆఖరి భారతదేశంలోకి వస్తాడు. చాలా మంది భారతదేశం ఏం పుట్టాం అమెరికాకి వెళ్ళిపోదాం అన్నాడు. అమెరికాలో ఇంకా నొమాడ్స్ వాళ్ళు పుట్టి 250 ఏళ్ళు కాలేదు. ఇంకా మన లక్షల సంవత్సరాల ముందు సంస్కృతి. అంటే వీడు ఎంత డెవలప్ అవుతాడో అంత బట్టి దాన్ని బట్టి ఎఫెక్ట్ అవుతాడు. చదివినట్టు The 7 sublime lords and the 7 truths have ceased to be. 7 truths అనేటువంటి ఇంకా రావాలి. మనకు 4 వచ్చాయి. మాస్టర్ దగ్గర 7 ఉంటాయి. ఎందుకంటే పూర్వం రౌండ్స్ లోంచి 7 నేర్చుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి. కొందరి దగ్గర 4 ఉంటాయి, కొందరి దగ్గర 5 ఉంటాయి, కొందరి దగ్గర 6 ఉంటాయి, కొందరి దగ్గర 3 ఉంటాయి. వాడి యొక్క ఎవల్యూషన్ బట్టి, సోల్ యొక్క ఎవల్యూషన్ బట్టి, ఇక్కడ ఏజ్ అనేటటువంటిది సోల్ బట్టి లెక్కబడి ఉంటుంది. And the universe, the son of necessity, was immersed in Paranishpanna. Paranishpanna is the absolute perfection to which all existence attained at the close of the great period of activity, or a Mahamanvantara, and in which they rest during the succeeding period of repose. In Tibet it is called Yong Grub. Up to the day of the Yogacharya school, the true nature of the Paranirvana was taught publicly, but since then it has become entirely esoteric, and so many contradictory interpretations